హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది జీహెచ్ఎంసీ. నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ దగ్గర తొలిసారిగా ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ పార్కింగ్ ద్వారా కేబీఆర్ పార్క్ దగ్గర రద్దీ తగ్గనుంది. ఇప్పటికే మల్టీ లెవెల్ పార్కింగ్ కు ట్రయల్ రన్ పూర్తి చేసిన జీహెచ్ఎంసీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. నగరంలో ఇదే మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్. ఉదయం సాయంత్రం సమయంలో వాకింగ్ వచ్చే వారితో పాటు చుట్టుపక్కల స్థానికులు వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది జీహెచ్ఎంసీ. ఇక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ నిర్మించింది. నవ నిర్మాణ అసోసియేట్స్ ఒకేసారి 72 కార్లు పార్కింగ్ చేసే సదుపాయం ఉంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్వహించబోతోంది. నవ నిర్మాణ అసోసియేట్ ముందుగానే పార్కింగ్ ను బుక్ చేసుకునేందుకు గాను నావిగేషన్, ఇతర సర్వీసుల కోసం ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చింది. పెన్షన్దారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే బడ్జెట్లో మోదీ సర్కార్ 65 లక్షల మంది పెన్షన్దారులకు అద్భుతమైన శుభవార్తను అందించబోతోంది. ఈపీఎస్ 95 పెన్షన్ను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే కనుక పెరిగితే ఒక్కొక్కరి పెన్షన్ ఏకంగా 8,000 వరకు పెరిగే అవకాశాలున్నాయి. అంటే 1,000 రూపాయలు ఉన్న వారి పెన్షన్ ఏకంగా 9,000 వరకు చేరుతుంది. ఇదే జరిగితే పదవి విరమణ పొందిన 65 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్కు ముందు ట్రేడ్ యూనియన్ నాయకులు కనీస పెన్షన్లు పెంచాలంటూ డిమాండ్లను ఉంచారు. వారు దీన్ని కరువు భత్యంతో భాగంగా అటాచ్ చేయాలని అభ్యర్థించారు. ఇదే జరిగితే ఒక్కొక్క పదవి విరమణ పొందిన ఉద్యోగి పెన్షన్ 800% వరకు పెరుగుతుంది. ఇక ఈపీఎస్ 95 పెన్షన్ పథకం అనేది యజమానుల విరాళాలతో పాటు ప్రభుత్వ మద్దతుతో నిధులను సమకూర్చి సామాజిక భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన ఉద్యోగుల పెన్షన్ పథకం. ప్రస్తుతం ఈ పథకానికి ఉద్యోగి ఒక భాగంతో పాటు ప్రభుత్వం మరొక భాగాన్ని కాంట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పెన్షన్ వెయ్యిగానే ఉంది. రాబోయే బడ్జెట్లో పెన్షన్ పెంపునకు సంబంధించిన నివేదిక ఆమోదిస్తే 800% వరకు పదవి విరమణ పొందిన పెన్షన్ ఉద్యోగులకు పెరుగుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ కోసం కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ యాక్టివ్గా లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు అందించొద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఈ యాప్ ఆధారిత సర్వీస్ ప్రొవైడర్స్ కు స్పష్టం చేసింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ నియమాల ప్రకారం, చట్ట సవరణ ప్రకారం సైబర్ క్రైమ్స్ ను అరికట్టే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ రూల్ తీసుకొచ్చింది. వాట్సాప్, టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రమే వెరిఫికేషన్, ఓటీపీలను ఈ యాప్స్ అడుగుతుంటాయి. ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఆ సిమ్ డియాక్టివేట్ అయినా సరే లాగౌట్ చేయనంత వరకు ఆ మొబైల్ నంబర్పై వాట్సాప్, టెలిగ్రామ్ పనిచేస్తూనే ఉంటాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం ఇకపై అలా కుదరదు. సిమ్ యాక్టివ్గా లేని మరుక్షణం వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు కూడా బంద్ అవుతాయి. బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ యాప్స్ సిమ్ యాక్టివ్గా ఉంటే మాత్రమే ఎలా పనిచేస్తాయో ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్ కూడా అలానే సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ కు కేంద్ర ప్రభుత్వం 90 రోజుల పాటు డెడ్ లైన్ విధించింది. ఈ 90 రోజుల్లోపు తమ యాప్స్ కు ఇంటర్లింక్ చేసిన మొబైల్ నంబర్స్ యాక్టివ్ గా ఉన్నాయో లేదో సదరు యాప్స్ చెక్ చేసుకుని నిర్ధారించుకోవాలి. ఒకవేళ సిమ్ కార్డ్ యాక్టివ్ గా లేకుండా సేవలు కొనసాగుతున్నట్టయితే తక్షణమే సేవలను నిలిపివేయాలి.